నిన్న పూజించి పెట్టిన ఎడ్లు ఇప్పుడు తీసుకుపోయి చెరువులన్నా గంగలన్నా పారే నీళ్ళ లంపుతారు. చెరువుల निर्धार पक्के निर्धार बुझे पाइका अंते कत्ता बंद चला रे चला जाओ कत्ता शरीर के ऊपर मान रखो शरीर के क्लियर मत बोल बोल मान रखो मारता जैसे लोग मारा इतना चला यार मान भाई कोला बाइक ये बाइक जाता हम देते कौन भैया कॉल कसर बैल उन्हें भैया फ्यूल కొంత పీనజీ ఇంత ఇంతే అది దాంతే हमारा कोई दूर हवा का साई का था 100 लीटर तोड़ा इतना ओके जवाब आपका सागा भाई अब पुडिंग के पहला तो बात लगा अरे खड़वा तार పోయింది అరుణ్ ఇది నోదండ 5 పొరలు ఉంటాయి తెల్ల దారంతోటి నోదండ చేస్తాం. నాకొకటి మా అత్తమ్మకోటి మా యారాలు సరే సరే పచ్చి తీసుకుంటారు ఎవరన్నా పచ్చి తీసుకుంటారు. అమావాస్య ఇగో రెండో రోజు ఇవాళ ఆడవాళ్ళకి ప్రత్యేకం గురుగులు చేస్తారు. నిన్న వేసిన ఎడ్లు చెరువులు కానీ గంగలు కానీ వాటిని అంపచ్చినాక ఇగో ఈ గురుగులు అయితే మొదలు పెడతారు. ఇప్పటిదాకా మేము ఒక పొద్దుండే ఇగో ఈ గురుగులల్లో జొన్నలు వేస్తారు. ఇగో ఇట్లా 5 గురుగులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఇగో చూడండి ఇట్లా వేస్తాం. ఈ గురుగులు చేసినాక మాకు నోవు దంచుడు అని ఉంటుంది. ఇంతకుముందు నోము దారాలు చేసిన కదా ఆ నోము దారాలు ఇగో వీటి మీద వేసి పూజ చేసుడు. పూజ చేసి వీటిని మేము ఇంట్లో ఉన్న అత్త కోడళ్ళు ఎంతమంది ఉంటారో ఆ వాళ్ళు ఆడవాళ్ళు ఆ నోము దారాన్ని వేసుకుంటాం. చేతులకు కంకణాలు కట్టుకుంటాం. అది ఇక నోము కొలవంగా మీకు చూపిస్తాం. ఇగో ఇవైతే గురుగులు 5 గురుగులు చేసి ఇది ఎవరు చేయరు, ఒక మేము చేస్తాం. ఈ పండగకి ప్రత్యేక ఇది మాకే ప్రత్యేకంగా ఈ పొలాల అమావాస్య గురుగులు అమ్ముతారు అంటారు కదా. ఇగో ఇదే గురుగులు. దీన్ని గౌరీ నోము లాగానే నోముతాం. ఈ మట్టి అయితే నిన్న పెద్దవాళ్ళు వెళ్ళి ఎడ్ల కోసం తీసుకొచ్చిన మట్టి దాన్నే కొంచెం ఆపుతారు. మాకు ఎడ్లు లేవు, మా పెద్ద మామయ్యలకి ఎడ్లు ఉంటాయి. కానీ ఈ గురుగులు అయితే ఎవరైనా ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. నోము ఉంటుంది. పెళ్ళైన ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ గురుగుల పండగ ఉంటుంది, నోము ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇది చేసుకుంటారు. ఇందులో జొన్నలు వేస్తారు గురుగులలో.
ఓ గణపతి పప్ప ఆగు. ఓ, ఇది తింటావా ఓయ్ చిన్నలు పడతాయి జాగ్రత్త పైన. అక్కడ ఇంకా నెప్పదు. అంతా బురద కూడా తొక్కుదే ఇంకా ఎందుకు పడేస్తాను. లక్కీ పొగాకు మింగిందట. నాకు మా మీరు నోము బియ్యం అంటారు. వెనకటినైతే స్టాప్ అయ్యారు. ఫస్ట్ మనకు జొన్నలు బాగా దొరికేటి, జొన్నలు నువ్వులు అవన్నీ చేన్లు ఉండేటి. ఇప్పుడు ఆ చేన్లు లేవు, పొలాలు చేస్తాండ్రు, జొన్నలు దొరుకుతలేవు కనుక ఇగో బియ్యం. కానీ ఇది నోము ఎట్లా అంటే ఇగో ఇప్పుడు ఈ నోము కొలిసి జొన్నలు ఉన్నప్పుడైతే నోము కొలిసి జొన్నలు దంచి నోము వండితే పెరుగుతోటి ఒక చుక్క నీళ్లు లేకుండా పెరుగుతోటి వండితే 3 రోజుల వరకు ఆ అన్నాన్ని చెక్కు చెదరకుంటుండేది. ఆ అన్నాన్ని 3 రోజుల నాడు ఈ గురుగులు అంపినాడు ఆ అన్నం తీస్తే గట్టిగా ఉండేది. అదే ఈ పొలాల అమావాస్య యొక్క సత్యం అది. ఇప్పుడు ఆ జొన్నలు దొరుకుతలే కాబట్టి ఈ బియ్యమే మేము నోముగా కొలుస్తున్నాం. ఇది మాకు ఆడవాళ్ళ నోము. ఇది ఇగో ఇక్కడ నోము దండలు ఉన్నాయి. ఈ బియ్యం కొలిసినాక ఇగో ఈ నోము దండలు మేము వేసుకుంటాం, కొలవస్తాము. ఇగో ఇది మా అత్తమ్మది, లస్మక్క అని పేరు పెట్టి కొలుసుకున్నది సోడు బియ్యం. గట్టిగాను అదేంటిది అది నాదాట నోము, స్వాతి అని పేరు పెట్టింది సోడు పోసి. ఇది మా యారాలది, 2వ కోడలు లావణ్య అని పేరు పెట్టి సోడు పోసింది. దగ్గరకు పెట్ట ఇగో ఇవి నువ్వు అండేటి. ఇది ఇప్పుడే ఒక పొద్దు ఇడుతాను. ఇప్పుడు ఇవాళ దాకా ఒక పొద్దు పొద్దుటి నుంచి ఒక పొద్దు నోర్లేసుకో. ఇగో ఇవి నోవు దండలు, ఇవి ఇప్పుడు వేసుకుంటాం మేము. ఇవి వేసుకున్నాక బయట వాళ్ళ నువ్వుల్ని ముట్టాదు, బాగా నిష్టతోటి ఉండేది ఇది నోవు దండలు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురం కాబట్టి మేము 3 దండలు. ఒకవేళ మేము దూరం ఉంటాం కాబట్టి నేను రాకున్నా కానీ నా నోవు దండ వేసి పక్కకి ఎత్తారు. కానీ రాలేదని మనిషి నోవు దండలు అయితే చేయకుండా ఉండరు. ఇక ఈ మా ముగ్గురు ఈ నోవు దండలు 3. తలకాయ బుక్కల కూర, ఇలా బడుగా తలకాయ బుక్కల కూర.
మటన్ తలకాయ బొక్కల కూర ఇవాళ మాకు స్పెషల్ బడగ. చేసిన ఎడ్లు అయితే అంపస్తారు ఇవాళ చెరువులో. మేము గురుగులు చేసినాం. గురుగులు చేసినాక ఇక బడగ అంటే దసరా లెక్క. మాకైతే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మా ఇంట్లో అయితే మటన్ తలకాయ బొక్కల కూర, థమ్స్అప్, ఫుల్ బాటిల్. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే ఉంటా, బాయ్. 3వ వీడియో కోసం చూడండి. బాయ్.